ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో సుప్రభాతం దర్శనం చేసుకోవాలి అంటే ఎలా టికెట్ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎన్ని విధాలుగా తీసుకోవాలి, ఇలాంటి విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. మన ఛానల్లోని వీడియోలను ఎవరైనా కొత్తగా చూస్తుంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం తెలుసుకోవచ్చు. అలాగే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు ఈ వీడియోలను ఎక్కువగా లైక్ చేయడం వలన శ్రీవారి భక్తులు ఈ వీడియోని చూసి తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం తెలుసుకునే అవకాశం అయితే ఉంది. కాబట్టి వీడియోని లైక్ చేయండి. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి మెసేజ్ కూడా చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లింక్ ద్వారా గ్రూప్లో జాయిన్ అవ్వచ్చండి. శ్రీవారి సుప్రభాత సేవ అంటే ఏమిటి, ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సుప్రభాతము అనగా మంచి ఉదయం అని అర్థం అండి. హిందూ పూజా విధానాలలోనూ ప్రత్యేకించి శ్రీ వైష్ణవం ఆచార పరంపరలోనూ భగవంతుని పూజామూర్తికి అనేకమైన సేవలు నిర్వహించే సంప్రదాయం ఉంది. ఇలాంటి సేవల్లోనిదే సుప్రభాత సేవ. ఆ సుప్రభాత సేవా సమయంలో చేసే కీర్తనే సుప్రభాతం అని అంటారు. చాలా శైవ వైష్ణవ మందిరాలలో సుప్రభాతం చదివే సంప్రదాయం ఉన్నా సుప్రభాతం అనగానే వెంకటేశ్వర సుప్రభాతం మాత్రమే ఎక్కువగా వింటూ ఉంటాము. సుప్రభాతం ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. ప్రతిరోజు బ్రహ్మీ ముహూర్తం అంటే 2:30 నుండి 3 మధ్యలో శ్రీవారికి సుప్రభాత సేవ జరుగుతుంది. ఆ సమయంలోనే సన్నిధి గొల్ల దివిటి పట్టుకుని ఉత్తరమాడ వీధిలో ఉన్న వైకానస అర్చక స్వామి ఇంటికి బేడి ఆంజనేయ స్వామి గుడి వద్దనున్న పెద్ద జియంగార్ మఠానికి వెళ్ళి వారిని మర్యాదపూర్వకంగా ఆలయానికి తీసుకువస్తారు. అర్చకులు శ్రీవారి బంగారు వాకిలి తెరవడానికి ఉపయోగపడే కుంచకోల అనే సాధనం తాళం చెవులను ధ్వజస్తంభం దగ్గర ఉన్న క్షేత్రపాలక శిలకు తాకిస్తారు. వారు క్షేత్రపాలకులకు ధ్వజస్తంభానికి నమస్కరించి ప్రదక్షిణం చేసి వెండి వాకిలిని దాటి బంగారు వాకిలి ముందు శ్రీవారిని స్మరిస్తూ నిల్చుంటారు. ఆ సమయానికి ఆలయ అధికారులు, పేష్కారు, శ్రీవారి సుప్రభాతాన్ని పఠించే వేద పండితులు, తాళ్లపాక అన్నమయ్య వంశస్థుడు ఒకరు తంబూరతో స్వామివారికి మేలుకొలుపు సంకీర్తన పాడడానికి సిద్ధంగా ఉంటారు. తాళాలు తీసిన తర్వాత సన్నిధి గొల్ల వెంట బంగారు వాకిలి తెరుచుకొని దివిటీతో లోనికి ప్రవేశిస్తారు. ఆ తర్వాతే అర్చకులు మధుర స్వరంలో కౌసల్య సుప్రజ రామ అంటూ సుప్రభాతం అందుకుంటూ లోనికి ప్రవేశిస్తారు. ఆ తర్వాత మహంతు మఠం వారు తెచ్చిన పాలు, చక్కెర, వెన్న, తాంబూలం ఉన్న పళ్ళ్యాన్ని ఏకాంగి అందుకొని లోనికి తీసుకువెళ్తారు. బంగారు వాకిలి ముందు ఉన్న వేద పండితులు, అర్చకులు సుప్రభాత గీతాలాపనను కొనసాగిస్తారు. సుప్రభాతంలో స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం పూర్తయిన తర్వాత అన్నమయ్య వంశీయులు భూపాలగారంలో ఒక మేలుకొలుపు కీర్తన గానం చేస్తారు. దివిటీతో ముందుగా లోపలికి వెళ్ళిన సన్నిధి గొల్ల కులశేఖర పడి వద్ద నిలిచి ఆ వెలుగులో శ్రీవారి దివ్య మంగళమూర్తిని తొలి దర్శనం చేసుకుంటారు. ఆ తరువాత అర్చకులు ఏకాంగి కులశేఖరపడి దాటి లోపలికి ప్రవేశిస్తారు. తర్వాత శయన మండపంలో ఉన్న బంగారు పట్టు పరువుపై పవలించి ఉన్న భోగ శ్రీనివాసమూర్తిని సమీపించి నమస్కరించి చప్పట్లు చరుస్తారు. ఆ విధంగా ఆయన్ని మేల్కొల్పవలసిందిగా ప్రార్థిస్తారు. ఆ పైన భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని జీవస్థానంలో మూలమూర్తి సన్నిధిలో వేంచేపు చేస్తారు. ఆనంద నిలయంలో కులశేఖరపడి వద్ద ఉన్న తెరవేసి అర్చకులు శ్రీవారికి దంతధావన, ఆచమనాది అనుష్ఠాన క్రియలను సమర్పిస్తారు. మహంతు మఠం వారు తెచ్చిన నవనీతం, పాలు, చక్కెరలను నివేదన చేసి స్వామివారికి సుగంధ తాంబూలాన్ని సమర్పిస్తారు. బంగారు వాకిలి ముంగిట్లో వేద పండితులు మంగళాశాసనాన్ని ముగిస్తూ లోపల అర్చకులు శ్రీవారికి నవనీత హారతి ఇస్తుంటారు. నవనీత హారతి అంటే నివేదనాంతరం ఇచ్చే మొదటి కర్పూర హారతిని నవనీత హారతి అని పిలుస్తారు. ఆ సమయంలోనే బంగారు వాకిలు తెరుస్తారు. అప్పుడు శ్రీవారి పాదాలపై తులసి దళాలు, పుష్పాలు కూడా ఉండవు. భక్తులకు అపాదమస్తకం స్వామి దివ్యమంగళ విగ్రహం దర్శనం లభిస్తుంది.
అందుకే ఈ దర్శనాన్ని విశ్వరూప సుందర్శనం అని కూడా పిలుస్తారు. ఈ మహాహారతి తర్వాత అర్చకులు గత రాత్రి బ్రహ్మాది దేవతలు శ్రీవారిని అర్చించడం కోసం మూల సన్నిధిలో ఉంచిన బ్రహ్మతీర్థాన్ని, చందనాన్ని, సెటారిని తాము ముందుగా స్వీకరించి ఆ తరువాత జియంగారికి, ఏకాంగికి ఇస్తారు. సన్నిధి గొల్లకు కూడా తీర్థం, సెటారితో పాటు నివేదన పళ్ళెంలోని తాంబూలాన్ని అర్చకులు అందజేస్తారు. స్వామివారి సుప్రభాత సేవ కోసం భక్తులు వరుసగా స్వామివారిని సన్నిధికి వెళ్లి ఆ తర్వాత దివ్యమంగళ మూర్తిని దర్శించి తీర్థం, సెటారులను స్వీకరిస్తారు. సుప్రభాత సేవ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకసారి స్వామివారిని సుప్రభాత సమయంలో దర్శనం చేసుకుంటే ఆ అనుభూతిని చెప్పడానికి మాటలు సరిపోవు. ఇలాంటి దర్శనం కోసం టికెట్స్ ఎలా తీసుకోవాలో తెలియజేస్తానండి. తిరుమల స్వామివారి సుప్రభాతం టికెట్స్ 3 రకాలుగా తీసుకోవచ్చు. ఆన్లైన్లో లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఆఫ్లైన్లో తిరుమలలో డిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం, విఐపి లెటర్ ద్వారా ఆఫ్లైన్లో టికెట్స్ తీసుకోవడం. మొదటిది ఆన్లైన్లో సుప్రభాత సేవకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా టికెట్స్ కేటాయించడం జరుగుతుంది. ఎవరైతే డిప్లో సెలెక్ట్ అవుతారో వారి మొబైల్ నంబర్కి మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన 2 రోజులలోపు ఆన్లైన్ ద్వారా అమౌంట్ పే చేసి టికెట్ని ప్రింట్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో లిమిటెడ్ టికెట్స్ మాత్రమే రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత మీరు ఏ డేట్కు బుక్ చేశారో ఆ రోజు సుప్రభాతం సేవకు వెళ్ళొచ్చు. ఇక రెండవ పద్ధతిలో టికెట్స్ ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. తిరుమలలోని సిఆర్ఓ ఆఫీస్లో కూడా డిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒక రోజు ముందు డిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా టికెట్స్ కేటాయించడం జరుగుతుంది. ఎవరైతే డిప్లో సెలెక్ట్ అవుతారో వారి మొబైల్ నంబర్కి మెసేజ్ వస్తుంది. మెసేజ్లోని లింక్పై క్లిక్ చేసి డెబిట్ కార్డ్స్ లేదా క్రెడిట్ కార్డ్స్ ద్వారా అయినా అమౌంట్ పే చేసి టికెట్స్ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. మెసేజ్ వచ్చిన తర్వాత సాయంత్రం 6 లోపు అమౌంట్ చెల్లించి టికెట్ తీసుకోవచ్చు. ఆఫ్లైన్లో కూడా రోజుకి 50 టికెట్స్ మాత్రమే రిలీజ్ చేస్తారు. ఆఫ్లైన్ డిప్లో సుప్రభాత సేవ రిజిస్ట్రేషన్ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేసుకోవచ్చు. అదే రోజు సాయంత్రం 5:30 సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఉన్న ఎల్ఈడి స్క్రీన్లో సెలెక్ట్ అయిన వారి రిజిస్ట్రేషన్స్ నంబర్స్ డిస్ప్లే చేస్తారు. ఇక మూడవ పద్ధతిలో టికెట్స్ ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. విఐపి లెటర్ ద్వారా సుప్రభాత సేవ టికెట్స్ తీసుకోవచ్చు. మీరు విఐపి లెటర్ అంటే ఎమ్మెల్యే లేదా ఎంపీ లెటర్ తీసుకొని మీరు సేవకు వెళ్ళాలి అనుకునే ముందు రోజు తిరుమలలోని జేఈఓ ఆఫీస్లో ఎన్రోల్ చేసుకోవాలి. ఇలా ఎన్రోల్ చేసుకుంటే మీ మొబైల్కి సాయంత్రం టికెట్ కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ లేదా ఉదయం ఎన్రోల్ చేసిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ చూపించి ఎంబీసీ 34లోని కౌంటర్లలో అమౌంట్ చెల్లించి టికెట్ తీసుకోవచ్చు. ఇలా టికెట్ తీసుకున్న తర్వాత మరుసటి రోజు ఉదయం సుప్రభాత సేవకు వెళ్ళొచ్చు. సుప్రభాత సేవ టికెట్ కాస్ట్ ఒక్కొక్కరికి 120 రూపాయలు. సుప్రభాత సేవ రిపోర్టింగ్ టైం ఉదయం 2 గంటలు. రిపోర్టింగ్ ప్లేస్ వైకుంఠం 1 నుంచి ఎంటర్ అవ్వాలి. తెల్లవారుజామున 2:30 బంగారు వాకిలి వద్దకు భక్తులు వెళ్తారు. సేవ సమయాలు ఉదయం 3 నుంచి 3:30 వరకు. సేవా దర్శనం తర్వాత ఉదయం 3 నుంచి 4:30 వరకు ఉంటుంది. సేవ మరియు దర్శనం అయిన తర్వాత టికెట్ చూపించి లడ్డు కౌంటర్లో ఒక లడ్డు ఫ్రీగా తీసుకోవచ్చు. సేవకు వెళ్ళేవారు సంప్రదాయంగా మాత్రమే వెళ్ళాలి. షర్ట్ మరియు ధోతి లేదా తెల్ల పంచతో జెంట్స్, లేడీస్ అయితే పంజాబీ దుస్తులను, దుపట్టా లేదా చీరను లేదా హాఫ్ శారీ విత్ బ్లౌజ్ వేసుకోవాలి. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే సుప్రభాత సేవ మరియు టికెట్స్ తీసుకునే విధానం. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.